నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం నాయకత్వం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాజకీయాలకు వచ్చిన కేటీఆర్ రాహుల్ గాంధీ గారు రెండు సార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నా కూడా తృణప్రాయంగా వదిలేసి మన్మోహన్ సింగ్ గారిని, ఒక గొప్ప ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్ గారిని మన ప్రధానమంత్రిగా అప్పచెప్పారు. తాను తలుచుకుంటే ఏ మంత్రి పదవైనా అయ్యే రాహుల్ గాంధీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన, ప్రజల పక్షాన తిరుగుతూ, దేశవ్యాప్తంగా తిరుగుతూ ప్రజల కష్టాలు తెలుసుకుంటాన్న ఏకైక లక్ష్యంతో ఏ పదవి తీసుకోకుండా, ఏ మంత్రి పదవి తీసుకోకుండా తాను అనుకుంటే ఏదైనా తన దగ్గరికి వచ్చేది. కాంగ్రెస్ పార్టీ కోసం సర్వం చేసిన పార్టీ. ఈ దేశం గుండు పిల్లులు కూడా తయారు చేయాలని పరిస్థితి నుండి ఈరోజు పెద్ద పెద్ద కర్మాగారాలకు కారణమైన కాంగ్రెస్ పార్టీ వారసుడు ఆయన. మన దేశంలో ఆముదం నూనెలతోని దీపాలు వెలిగించుకున్న రోజు నుండి ఈరోజు సెంట్రల్ లైటింగ్ వరకు ప్రతి ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారి కుటుంబం, గాంధీ ఫ్యామిలీ చేసిన ఘనకార్యం ఇది. దీన్ని దేశం కోసం రాహుల్ గాంధీ గారు చేసిన త్యాగాన్ని అయినా కూడా అవన్నీ తెలియని ఒక మూర్ఖుడా, నువ్వు మీ అయ్యా తెలంగాణ రాగానే కుటుంబ సమేతంగా పోయి మా సోనియా గాంధీ గారి కాళ్ళపైన పడ్డావు. ఎందుకు పోయినావు రా బిడ్డ, ఎందుకు పోయినావు సోనియా గాంధీ గారి కుటుంబం దగ్గరికి? మీ అయ్యా కేసీఆర్ కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్తాడు, ఈ తెలంగాణ రావడానికి ప్రధాన కారణం సోనియా గాంధీ గారని. అది ఎవరు చరిత్రను నిలపలేరని చెప్తాడు. ఇవాళ అంటాడు కేసీఆర్ మిమ్మల్ని మొలవనియాడు, వాడు అవలగాడు వీలవలగాడని. అవలగాడు ఎవరో తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. సెంటిమెంట్ను వాడుకొని ఏదో ఒకసారి అధికారంలోకి వచ్చిర్రు, దాన్ని అడ్డం పెట్టుకొని రెండోసారి ఏదో చేస్తారనే నమ్మకంతో వచ్చిర్రు. ప్రజలు అన్ని గమనిస్తారు. గమనించే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు చాలా మందికి పీఠం వేసిరు. అది కూడా గమనించని ఒక మూర్ఖుడా